హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. ఎందుకోసం ఏ ఉమెన్ కాల్డ్ మదర్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. ఇది ఒక హారర్ జానర్ మూవీ గైస్. ముందు చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసు. స్టోరీలోకి వెళ్తే ఒక తల్లి తన కూతురు ఇంకా తన కొడుకుతో కలిసి ఒక కొత్త ఇంట్లోకి అయితే వెళ్తుంది గైస్. అక్కడే తన తమ్ముడు కూడా ఉంటాడు. ఆమెకి హస్బెండ్ అయితే ఉండడు గైస్. తనని వదిలేసి వెళ్ళిపోతాడు హస్బెండ్. అప్పటి నుంచి తన మెంటల్ కండిషన్ స్టేబుల్గా అయితే ఉండదు. తన హెల్త్ కండిషన్ స్టేబుల్గా అయితే ఉండదు. కొద్దిగా వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ కొత్త ఇంట్లోకి అయితే తన కూతురుగా తన కొడుకుతో అయితే షిఫ్ట్ అవుతుంది కదా, ఆ ఇంట్లోకి అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఇంకా వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. చాలా భయంకరంగా మారుతూ ఉంటుంది గైస్. కొద్దిగా తన బిహేవియర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అది తన కూతురు అయితే గమనిస్తుంది గైస్. తన తమ్ముడితో కూడా చెప్తుంది. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో వింత అనుభవాలు అయితే ఎదురవుతూ ఉంటాయి గైస్. మళ్ళీ వాళ్ళ మమ్మీ అలా వింతగా బిహేవ్ చేయడానికి కారణం ఏంటి, అసలు ఆ ఇంట్లో ఏముంది, ఉంటే అదేంటి, మరి ఆ ప్లేస్ నుంచి వీళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, ఎలా బయటపడ్డారు, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది గైస్. హారర్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చింది గైస్. మూవీ టూ గుడ్ ఉంది. అసలు ప్రతి చోట మనని భయపెడుతుంది మూవీ. స్టోరీ కూడా టూ గుడ్ అనిపించింది. చాలా బాగుంది. అది తీసే విధానం ఏదైతే ఉందో, ఆ టేకింగ్ ఏదైతే ఉందో మూవీది సూపర్ అనిపించింది. పర్ఫార్మెన్స్లు కూడా అలాగే ఉన్నాయి. అది మదర్గా చేసిన తను మాత్రం చింప అవతలేసింది. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేసింది గైస్. ఎవరైతే డాక్టర్గా చేసిందో ఇంకా కొడుకుగా అబ్బాయి ఎవరైతే చేశారో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా టూ గుడ్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. స్కేరీ మూమెంట్స్ మాత్రం చాలా ఉన్నాయి గైస్. అంటే డిస్టర్బింగ్ సీన్స్ కూడా ఉంటాయి. ప్రతి చోట మనని మూవీ భయపెడుతుంది. ప్లస్ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంటుంది. క్లైమాక్స్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది గైస్. చాలా ఎమోషనల్గా కూడా ఎండ్ అవుతుంది క్లైమాక్స్. మూవీ మాత్రం సూపర్ ఉంది గైస్. కాన్సెప్ట్ కూడా కొత్తగా అనిపించింది. తీసుకెళ్లే విధానం కూడా టేకింగ్ ఏదైతే ఉందో చాలా బాగా అనిపించింది. అంటే మూవీ ఏంటంటే ఒక హారర్ ఫీల్ని అయితే ఇస్తుంది గైస్. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మనకి అందిస్తుంది మూవీ. చాలా అంటే డిస్టర్బింగ్ సీన్స్ కూడా ఉంటాయి. బ్లడ్ వైలెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. బ్లడ్ పడిన వాళ్ళు ఈ మూవీకి దూరంగా ఉండరు గైస్. బట్ హారర్ మూవీస్ని ఇష్టపడే వారు ఎవరైతే ఉంటారో ఈ మూవీని వాచ్ చేయండి గైస్. నెక్స్ట్ లెవెల్ హారర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మూవీ. టూ గుడ్ ఉంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను. నేనైతే మూవీని థరోలీ ఎంజాయ్ చేస్తాను గైస్. నా ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎక్కడ బోర్ ఫీల్ చేయలేదు మూవీ మాత్రం. స్టోరీ కూడా అలాగే ఉంది. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్లారు మూవీ. అదే హారర్ ఫీల్ని ఎక్కడ తగ్గకుండా అలా తీసుకెళ్లారు. బట్ మధ్యలో ఏంటంటే మూవీ కొద్దిగా స్లో బేస్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎంత స్లో బేస్గా వెళ్ళినా మనకు ఆ ఫీల్ని అందించడంలో అయితే ఎక్కడ తగ్గలేదు. హారర్ ఫీల్ని అలాగే అందించారు. ఆ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్ కూడా అలా తీసుకెళ్లారు. బట్ మూవీ ఎక్కడో కొద్దిగా మనకు స్లోగా వెళ్తున్నట్టు ఫీల్ అయితే వస్తుంది. ఎంత స్లోగా స్టార్ట్ అవుతుందో అంత త్వరగా ఎక్కుతుంది మూవీ మనకి. అంటే అంత ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా మనకి మూవీని టేకింగ్ అది ఏదైతే తీసుకెళ్లారో మూవీని అలా అనిపిస్తుంది మూవీ. హారర్ ఫీల్ కూడా అంతే అందిస్తుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ మాత్రం ఎవరైతే తను చేసిందో ఆ మదర్ రోల్లో తను మాత్రం చింప అవతలేసింది. చాలా బాగా చేసింది. ఆ పాప ఎవరైతే చేశారో, ఆ బాబు ఎవరైతే చేశారో వాళ్ళకి డాక్టర్ ఇంకా సన్గా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. త్రూ అవుట్ మూవీ ఎక్కువ ఆ హౌస్ చుట్టూ తిరుగుతుంటుంది. ఆ ముగ్గురు క్యారెక్టర్స్ మొత్తం ఎక్కువ ఉంటుంది మూవీ. మిగతా క్యారెక్టర్స్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నంతలో చాలా బాగా చేశారు. మూవీ మాత్రం టూ గుడ్ అనిపించింది గైస్. బాగుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అందించింది. హారర్ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు టూ గుడ్ అనిపించింది. ఎక్కడ మనకి బోర్ అయితే ఫీల్ చేయదు మూవీ. బట్ స్లో బేస్గా వెళ్తూ ఉంటుంది. ఎంత స్లోగా స్టార్ట్ అయిందో అంత త్వరగా ఎక్కుతుంది మనకి మూవీ. అంతే హారర్ ఎక్స్పీరియన్స్ని కూడా ఇస్తుంది. స్టోరీ కూడా బాగుంది. ఎండింగ్ కూడా ఎమోషనల్గా అనిపిస్తుంది. టూ కూడా అనిపిస్తుంది. హైలీ రికమెండ్ చేస్తాను. వాచ్ చేయండి గైస్. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ కదా 5కి 4 గైస్. నాకు పర్సనల్ మూవీ చాలా బాగా నచ్చింది. సూపర్ అనిపించింది. బట్ స్లోగా కొద్దిగా స్టార్ట్ అవుతుంది మూవీ. మధ్యలో కొంచెం స్లో బేస్గా వెళ్తూ ఉంటుంది. బట్ మూవీ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు గైస్. టూ కూడా ఉంది. వాచ్ చేయని వాళ్ళు. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.